హైదరాబాద్లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ధర్నాను చేపట్టారు. ఇక పరీక్షల్లో 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన సుమారుగా 60 మంది విద్యార్థులను డిటైన్ చేశారు. దీంతో వీరంతా ధర్నాకు దిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకే పోలీసులు యత్నించారు. ఇక ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మేడ్చల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి 22 మంది విద్యార్థులు డిటైన్ చేశారు. ఇదంతా కూడా కావాలని యాజమాన్యం డిటైన్ చేసింది. ఆ ఫీజు అడిగినందుకు ఇబ్బంది పెట్టేందుకే డిటైన్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో డిటైన్ చేసిన విద్యార్థులందరినీ కూడా తిరిగి చేర్చుకోవాలని చెప్పని కూడా తల్లిదండ్రులతో పాటు విద్యలు ఆందోళిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మేనేజ్మెంట్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. దీని మీద హైయర్ ఎడ్యుకేషన్ కి అంటే యూనివర్సిటీకి కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించదు. మనం మేనేజ్మెంట్ తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా అక్కడ అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం మాత్రం ఆందోళన కొనసాగుతా ఉంది. లోకల్ పోలీసులు ఇవన్నీ మీరు ఫిర్యాదు ఇవ్వండి, ఖచ్చితంగా మేము మేనేజ్మెంట్ తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా అక్కడ ఇలాంటి స్పందన లేకపోవడం, అలాగే దీనికి సంబంధించి మేనేజ్మెంట్ తరపు నుంచి అంటే ఎందుకు డిటైన్ చేశారు, 22 మందిని ఒకేసారి కారణం చెప్తున్న కారణాలన్నీ కూడా అవి కరెక్ట్ గా లేవు, వాళ్ళు కావాలని చెప్పి డిటైన్ చేశారని చెప్పని కూడా ఒక పక్కన పేరెంట్స్ తమ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా డిటైన్ విషయంలో కనుక మరోసారి మేనేజ్మెంట్ పునరాలోచన తీసుకుపోతే మాత్రం ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పని కూడా తల్లిదండ్రులు విద్యార్థులు చెప్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. శిరీష, అంటే ఇప్పటి వరకు ఏమైనా కాలేజ్ యాజమాన్యం పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? అయితే యాజమాన్యం ఎప్పటికి కూడా కనీసం వాళ్ళతో మాట్లాడటం కానీ అంటే 22 మందిని డిటైన్ చేసిన దానికి చెప్తున్న కారణాల మీద వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నప్పటికీ ఆ అబ్జెక్షన్స్ మీద ఏమాత్రం కూడా సరైన సమాధానం అయితే చెప్పట్లేదు. కాకపోతే మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులు మళ్ళీ చేర్చుకుని లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు కావాలంటే ఫీజుల విషయంలో ఉన్న వ్యత్యాసాల నేపథ్యంలో అడిగే ఫీజులు కట్టని నేపథ్యంలో వీళ్ళను డిటైన్ చేసి వేరే కారణాలు చూపిస్తామని చెప్పి కూడా ఒకవైపున చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పేరెంట్స్ దీని మీద ఖచ్చితంగా మీరు పునరాలోచన చేసి డిటైన్ చేసిన విద్యార్థులు తిరిగి తెచ్చుకోవాలని చెప్పి చెప్తున్నప్పుడు కూడా కాలేజీ యాజమాన్యం స్పందన కరువైంది. మాత్రం ఆందోళన ఇంకా కొనసాగుతుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.